Hi everyone, this is Vasudev. Welcome to VSR Book Info channel. So the secret, ఈరోజు ద సీక్రెట్ బుక్ గురించి మనం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బ్రీఫ్గా. సో మరి ఏంటి బుక్, అసలు చాలా ఫేమస్ బుక్ ఇది, వరల్డ్ మొత్తం కూడా చాలా ఫేమస్ అయింది, కొన్ని మిలియన్ కాపీస్ అనేవి సేల్ అయ్యి మనందరికి తెలిసిందే. మరి ఏంటి సీక్రెట్, అసలు ఈ బుక్లో ఏముంది అని చదవడం స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్లో నాకైతే అంతగా అర్థం కాలేదు. స్టార్టింగ్ కొంచెం ఆ పదాలు డిఫరెంట్గా ఉంటాయి, బట్ చదువుతున్న కొద్ది చాలా ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, ఆ స్లో పాయిజన్లా బాడీకి ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా మన మైండ్కి కూడా ఎక్కుతుంది ఇందులో ఉండే మ్యాటర్. అంత నీట్గా రచయిత రోండా బార్న్ గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా మంచి బుక్ ఇది, ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్. నిజంగా చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేకుండా చాలా ప్రతి వ్యక్తి చదవాల్సిన వ్యక్తి, కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదవాలి. సో మరి ఇందులో ఏముంది అని ఒకసారి చూసుకుంటే, దీన్ని రచించిన వ్యక్తి రచయిత రోండా బార్న్. సో ఈ బుక్ గురించి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఎందుకు అంటే మధ్యలో ఎక్కడ కట్ అయినా సరే మనకి అర్థం కాదు. సో కంటిన్యూటీ ఉంటుంది, అట్లనే మనకి మధ్యలో కట్ చేస్తే అర్థం కాదు. సో కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బుక్ చదవలేని వ్యక్తులు మీ వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో మరి కమింగ్ వీడియోలోకి వస్తే, రోండా బార్న్ ఈవిడ ఆస్ట్రేలియన్ రచయిత. సో యాక్చువల్గా ప్రొఫెషనల్గా ఈవిడ టీవీ ప్రొడ్యూసర్, అలాగే రైటర్ కూడా, అండ్ దాంతోపాటుగా మోటివేషన్ స్పీకర్. ఈవిడ చాలా బుక్స్ రాశారు. వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ అండ్ బెస్ట్ బుక్ ద సీక్రెట్ బుక్. ఇంకా బుక్ చూసుకుంటే ద పవర్ అండ్ ద మ్యాజిక్, హీరో, ఇట్లాంటి బుక్స్ కూడా ఉన్నాయి కొన్ని బుక్స్. ఇంకా ద సీక్రెట్, ఈ యొక్క సీక్రెట్ థీమ్తోనే, ఈ బుక్ థీమ్తోనే ద గ్రేటెస్ట్ సీక్రెట్ అనే మూవీ కూడా తీశారు ఈవిడ. అది కూడా వరల్డ్ ఫేమస్ అయింది, వరల్డ్ మొత్తం రిలీజ్ అయింది. ఈ మూవీ చూసిన తర్వాత చూసిన వాళ్ళలో ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది కొన్ని లెటర్స్ అనేవి ఆ మూవీ టీంకి రాశారు. ఆ లెటర్స్ చూసి ఆ మూవీ టీం వాళ్ళు కూడా చాలా షాక్కు గురయ్యారు. ఎన్నో అద్భుతాలు కథలుగా వెలువడ్డాయి. మరి ఏంటి అంటే, చాలామంది దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు నయమయ్యాయని, సో రోగాలు తగ్గాయని లెటర్స్ రూపంలో రాశారు. ఇంకొంతమంది చాలామంది డాక్టర్స్ కూడా చనిపోతారన్న చెప్పిన వ్యక్తులు కూడా, సో వాళ్ళు తమ ఈ యొక్క రహస్యాన్ని ఉపయోగించుకొని లేచి తిరిగి తమ యథా జీవితాన్ని గడిపారని లెటర్స్ రూపంలో రాశారు. ఇంకొంతమంది తమ గృహ జీవితాలని చక్కగా మలుచుకున్నామని, చాలామంది లైఫ్ పార్ట్నర్ మంచిగా ఎంచుకున్నామని, అండ్ దాంతోపాటుగా కార్స్ అండ్ ప్రొఫెషనల్గా మంచిగా బతికామని, ఇంకొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు మంచిగా ప్రాఫిట్ పొందామని కూడా చాలామంది ఈ లెటర్స్ రూపంలో రాశారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ రహస్యాన్ని ఉపయోగించుకొని మంచి మార్క్స్ సంపాదించామని, మంచి ఫ్రెండ్స్ సంపాదించుకున్నామని కూడా చాలామంది లెటర్స్ రూపంలో రాశారు. అంటే దీన్ని బట్టి రచయిత రోండా బార్న్ గారు ఏం చెప్తున్నారంటే, సో ఈ జ్ఞానం సాయంతో మీరు సాధించలేదంటూ ఏమీ లేదు అని స్పష్టంగా మనకు చెప్తున్నారు. మీరెవరు, ఎక్కడుంటారు అనే దాంతో సంబంధం లేకుండా ద సీక్రెట్ మీకేం కావాలన్నా సరే మీకు ఇస్తుంది అని మనకు చెప్తున్నారు. ఈ బుక్ మొత్తం కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్తో నడుస్తుంది. అంటే పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ రెండు ఉంటాయి. సో పాజిటివ్ థింకింగ్ అంటే మనం ఏదో ఆలోచిస్తామో, పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గా నడుస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే మన లైఫ్ అనేది నడుస్తుంది. సో అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుందని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈవిడ. సో ఇంకా ఈ బుక్లో ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోగలరో, మీరు ఇష్టపడే వస్తువుని ఎలా పొందగలరో, మీ మనసుకు నచ్చే పని ఎలా చేయగలరో మీరు తెలుసుకుంటారు. ఇంకా ఈ బుక్ చదివే ప్రక్రియలో, బుక్ చదివే లోపు, కంప్లీట్ అయ్యే లోపు నిజంగా మీరెవరో మీరు తెలుసుకుంటారు. సో జీవితంలో మీకోసం వేచి ఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు. మరి ఏంటి ఆ సీక్రెట్, ఆ రహస్యం ఎలా తెలుసుకుంటాం, ఆ దివ్యత్వం ఎలా ఉంటుంది, సో అనేది మనకి సీక్రెట్ బుక్లో మనకి 10 చాప్టర్స్లో
రచయిత రోండా బర్న్ గారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 10 చాప్టర్స్ మనం ఒకసారి చూసుకుంటే, సో ద సీక్రెట్ రివీల్డ్, రహస్యం వెల్లడైంది. నెక్స్ట్ రహస్యం ఎలా పనిచేస్తుంది. థర్డ్ వన్ హౌ టు యూజ్ సీక్రెట్, రహస్యం ఎలా ఉపయోగించాలి. ఫోర్త్ వన్ ద పవర్ఫుల్ ప్రాసెస్, శక్తివంతమైన ప్రక్రియలు ఏంటి. ఫిఫ్త్ వన్ ద సీక్రెట్ టు మనీ, ధనం తాలూకు రహస్యం. ద సీక్రెట్ టు రిలేషన్షిప్స్, సంబంధాల తాలూకు రహస్యం. ద సీక్రెట్ టు హెల్త్, ఆరోగ్యపు రహస్యం. ద సీక్రెట్ టు వరల్డ్, లోకం తాలూకు రహస్యం. ద సీక్రెట్ టు యు, మీకోసం రహస్యం. ద సీక్రెట్ టు లైఫ్, జీవితం యొక్క రహస్యం. టోటల్గా ఈ 10 చాప్టర్స్లో మొత్తం ఈ యొక్క సీక్రెట్ బుక్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కంటిన్యూటీగా ఉంది. ఫస్ట్ చాప్టర్లోనే రహస్యం వెల్లడైంది, రహస్యాన్ని రివీల్ చేశారు. ఆ రహస్యం ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఆ వెల్లడైన రహస్యం ఎలా పనిచేస్తుంది, ఆ పనిచేసిన నెక్స్ట్ థర్డ్ వన్ పనిచేసిన రహస్యాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది చెప్పారు. తర్వాత దానికి కావాల్సిన పవర్ఫుల్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనకి చెప్పారు. మరి వీటిని ఉపయోగించుకొని మనం ధనం తాలూకు రహస్యాన్ని మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా రిలేషన్షిప్స్ బాండ్ ఎలా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, పేరెంట్స్తో ఎట్లా ఉండాలి, అండ్ రిలేషన్స్తో ఎట్లా ఉండాలి, కొలీగ్స్తో ఎట్లా ఉండాలి అని నీట్గా మనకి ఈ రిలేషన్షిప్స్ తాలూకు యొక్క రహస్యం కూడా మనకి చెప్పారు. దాంతోపాటుగా హెల్త్ రహస్యం, ఎట్లా హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం, అది కామన్గా. సో మరి హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ఉంటే ఈ యొక్క హెల్త్ బాగుంటుంది అనేది హెల్త్ యొక్క రహస్యం కూడా మనకి ఈ బుక్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దాంతోపాటుగా లోకం తాలూకు అంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంది, ఈ వరల్డ్ తాలూకు రహస్యం ఏంటనేది కూడా మనకి చెప్పారు. అండ్ మీ ఫైనల్గా మీకోసం, మీరంటే ఏంటి, మీరు ఎట్లా ఉండాలి అనేది మీకోసం రహస్యం చెప్పారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా జీవితం యొక్క రహస్యం, మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లా ఉంటే మనం సక్సెస్ అవుతాము, సో ఎట్లా ఉంటే ఈ సొసైటీలో మనం మనుగడ సాధిస్తాము అనే విషయాలు కూడా మనకి జీవితం తాలూకు రహస్యం కూడా మనకి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాబట్టి ఈ టోటల్గా ఈ 10 చాప్టర్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కాబట్టి ఇంకా ఎవరైనా నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూస్గా మనం ఈ 10 చాప్టర్స్ గురించి పిన్ టు పిన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ బుక్ మొత్తం ఈ 10 చాప్టర్స్ కూడా 3-4 వీడియోస్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యేలోపు, ఈ బుక్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు నిజంగా మీరు చేంజ్ అవుతారు. ఇఫ్ యు ఆర్ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ అనే ఒక కొటేషన్ ఉంటుంది. మీరు మారితే ఖచ్చితంగా అన్నీ మారుతాయి, మనం మారకపోతే ఏది మారదు. అంటే కొంతమంది అంటుంటారు సక్సెస్ అవ్వడానికి టైం పట్టదు, మనం మారడానికి టైం పడుతుంది అని ఒక సార్ దగ్గర విన్నాను. కాబట్టి చాలా అసలైన వీడియోస్ నెక్స్ట్ మనకు రాబోతున్నాయి. కాబట్టి ఈ కంపల్సరీగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చెప్పిన పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.